హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, పాములను దూరంగా ఉంచే ఉత్తమమైన మొక్కలు మన దగ్గర ఉన్నాయి. సో ఆ మొక్కలు ఏంటి, వీటిని ఎలా ఉపయోగించాలి అంటే ఈ మొక్కలు ఏంటి, ఈ మొక్కల్ని ఎలా ఉపయోగించాలో ఈ వీడియోలో మనం చూద్దాము. సో ఫ్రెండ్స్, వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక ఇటువంటి వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇక ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇక మొదటిగా చూసినట్లయితే మేరీగోల్డ్ మొక్క తరచుగా తెగుళ్ళు మరియు పాములను దూరంగా ఉంచడానికి ఉపయోగిస్తారు. ఈ పాము వికర్షక మొక్కలు బలమైన వాసనలు మరియు చేదు రుచులను కలిగి ఉంటాయి. అవి పాములకు అడ్డంగా జారినప్పుడు అసౌకర్యాన్ని కలిగిస్తాయి. మేరీగోల్డ్ మొక్క యొక్క పువ్వులు అందంగా ఉంటాయి. అది పాము వికర్షంగా పనిచేయడానికి మొక్కను ఆదర్శవంతంగా ఎంపిక చేస్తారు. ఇక నెక్స్ట్ కాఫిర్ లైమ్. తదుపరి పాము వికర్షక మొక్క కాఫిర్ లైమ్. దీనిని సాధారణంగా మక్రూట్ లైమ్ అని పిలుస్తారు మరియు దీనిని ఆసియా వంటకాలలో ఉపయోగిస్తారు. అలాగే కొన్ని కీటకాలు మరియు పురుగులను మైళ్ళ దూరంలో ఉంచే బలమైన సువాసనను ఇది కలిగి ఉంటుంది. ఈ మొక్కను తేమతో కూడిన నేలలో పెంచండి. అలాగే మొక్కకు బాగా నీరు పెట్టాలని నిర్ధారించుకోండి. మీరు మొక్కను ఇంటి లోపల మరియు ఎండ ఉన్న ప్రదేశంలో పెంచవచ్చు. ఇక నెక్స్ట్ ఉల్లిపాయ అలాగే వెల్లుల్లి. తోటలలో పాములు భయంకరంగా ఉంటాయి. పాములకు చాలా తీక్షణమైన ముక్కులు ఉంటాయి. ఇతర వర్మింట్ల మాదిరిగానే పాములు ఉల్లిపాయలు లేదా వెల్లుల్లి వాసనలను ఇష్టపడవు. వాటిని దూరంగా ఉంచడానికి ఒక తెలివైన మార్గం వెల్లుల్లి మరియు ఉల్లిపాయ మొక్కలను నాటడం. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి. ఇక ఫ్రెండ్స్, ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇక ఫ్రెండ్స్, ఇటువంటి వీడియోస్ మీ వరకు తీసుకురావడానికి మేము చాలా ఎఫర్ట్స్ అయితే పెడతాము. సో ఫ్రెండ్స్, మా ఎఫర్ట్స్కి ఒక లైక్ ఇచ్చి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి.